ప్రపంచవ్యాప్తంగా రాను తగ్గుతున్న పులుల జనాభాను, పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి ప్రపంచ దేశాలు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫోరం 2010లో సెయింట్ పీటర్స్బర్గ్లో టైగర్ సమ్మిట్ను నిర్వహించింది. ఈ సమ్మిట్లో అంతరించిపోతున్న పులుల జనాభాను పెంచడానికి, వాటి పరిరక్షణకు తెలుసుకోవాల్సిన చర్యలను చర్చించి 2010 నుండి ప్రపంచ టైగర్ డేను ప్రతి సంవత్సరం జూలై 29న నిర్వహించాలని పిలుపునిచ్చారు. గత శతాబ్ద కాలంలో 1 లక్ష ఉన్న పులుల జనాభా 3000కు తగ్గిపోయింది. ఉష్ణమండల వర్షారణ్యాలు, మడ అడవులు, గడ్డి మైదానాలు, రైన్ ఫారెస్ట్లు, ఉష్ణమండల అడవులు వీటికి ప్రధాన ఆవాస కేంద్రాలు. ప్రపంచవ్యాప్తంగా దక్షిణ ఆసియా, మలయ, సింహళ ద్వీపాలలో మాత్రమే పులుల జనాభా ఉన్నది. నానాటికి పెరిగిపోతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామీకరణ, విశృంఖలంగా పెరిగిన పులుల వేట, వాటి కళేబరాల, గోళ్ల యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ రవాణా, స్మగ్లర్ల, ప్రభుత్వాల ఉదాసీనత వల్ల పులుల జనాభా తగ్గుతున్నది. శరవేగంగా తగ్గిపోతున్న పులుల జనాభాను పెంచడానికి, జాతీయ జంతువైన పెద్ద పులులను రక్షించుటకు భారత ప్రభుత్వం 1973లోనే ప్రాజెక్ట్ టైగర్ను నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ద్వారా మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల జనాభాలో 95% భారత ఉపఖండంలోనే ఉన్నాయి. అంతరించిపోతున్న పులుల కోసం, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పేరున్న రాయల్ బెంగాల్ టైగర్ల మనుగడ కోసం భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ను 1973లో మొదలుపెట్టింది. ప్రాజెక్ట్ టైగర్లో పులుల వేటను నిషేధించింది. పులుల ఆవాసయోగ్యమైన అడవులను రక్షిత అటవీ ప్రాంతంగా ప్రకటించింది. వారి జనాభా పెరుగుదలకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నది. అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పులుల జనాభాను లెక్కిస్తున్నది. 1970లో జరిగిన పులుల జనాభా 1800. నేడు సుమారుగా 3000 జనాభాకు చేరింది. నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ప్రచురించినది ది టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2018 ప్రకారం భారతదేశంలో 2967 పులులున్నాయి. గత 5 సంవత్సరాలలో పులుల జనాభా గణనీయంగా పెరిగింది. 2008లో పులుల జనాభా 1411, 2010లో 1706గా, 2014లో 2226గా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 70% పులుల భారతదేశంలోనే ఉన్నాయి. నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ప్రచురించినది ది టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2018 ప్రకారం మధ్యప్రదేశ్లో 526, కర్ణాటకలో 524, ఉత్తరాఖండ్లో 442 ఉన్నాయి. తెలంగాణలో నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ కన్సర్వేషన్ జోన్ మరియు ఆదిలాబాద్లో కవ్వాల్ టైగర్ కన్సర్వేటివ్ జోన్లను పులుల రక్షిత ప్రాంతాలుగా తెలంగాణ ప్రభుత్వం పరిరక్షిస్తున్నది.